నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. దిస్ ఇస్ సుమిత్ర. అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. భవ్యమైన రామ మందిరంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటి పూజ చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భాగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ల సమక్షంలో విశేష పూజలు చేశారు. అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి మోదీ సహా అతిథులంతా ఉద్వేగభరితంగా ప్రసంగించారు. 500 ఏళ్ల నాటి భారతీయుల కళ సాకారమైందని తెలిపారు. మరి ప్రాణ ప్రతిష్టాపన విశిష్టత ఏంటి, ఉద్యమం జరిగిన ప్రస్థానం ఏంటి, భవిష్యత్ కార్యకలాపాలు ఏంటి అన్న విషయాల్ని వాళ్ళ మీడియా డిబేట్లో చర్చిద్దాం. ఇక ఇవాళ డిబేట్లో మనతో పాటు మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో రెడీగా ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు రమణ గారు. నమస్కారం అండి. జై శ్రీరామ్. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత విగ్రహం అయితే అందరికి అందుబాటులోకి వచ్చింది, చూసాం, చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అసలు మీకేమనిపించింది ఒకసారి చెప్పండి ఫస్ట్. బాలరాముడి విగ్రహాన్ని చూసిన తర్వాత మాటలకు అందని మధురానుభూతి, మనసుకి అందని భావోద్వేగం, ఆ రాముని కళ్ళలో అనుగ్రహం అనేటటువంటిది ఎంత అద్భుతంగా పలికించాడో చెక్కిన శిల్పి అది మాటలతో వర్ణించలేనటువంటిది. పెదవులపై ఉన్న చిరుదరహాసం కూడా అదేవిధంగా కనపడుతోంది. మరీ ముఖ్యంగా ఈ బాలరాముడి విగ్రహంలో ఉన్న ప్రముఖ విశేషాలు ఏంటంటే, కుడి చేతి వైపున మకర తోరణంలో అంజనీసుతుడైనటువంటి హనుమంతుణ్ణి చెక్కారు. ఎడమ చేతి వైపు గరుడాళ్వార్, విష్ణుమూర్తి వాహనమైనటువంటి గరుత్మంతుణ్ణి కుడివైపు చూపించారు. అలాగే పైవైపున దశావతార ఘట్టాలకు సంబంధించిన విశేషాలన్నీ కూడా శిల్పం మీద చెక్కి ఉన్నాయి. ఓంకారం, శంఖచక్రాలు, స్వస్తిక్ చిహ్నం, ఇలా అన్నిటినీ కలబోసినటువంటి విగ్రహాన్ని అత్యద్భుతంగా అరుణ్ యోగిరాజ్ అనే శిల్పి మైసూరు ఆయన చెక్కినటువంటి శిల్పం అసలు మనసుని ఆనంద డోలికల్లో ముంచేస్తుందంటే సందేహమే లేదు, అంత అద్భుతంగా ఉందన్నమాట. అంటే 3 విగ్రహాలలో దీనిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనేది చూస్తే అర్థమైపోతుంది, అంత అద్భుతంగా కనిపించింది. ఎందుకు రాముడు అందరి వాడు ఎందుకు అయ్యాడు? ఆ విగ్రహాన్ని చూస్తే ఎందుకంత భావోద్వేగానికి గురవుతున్నారు అందరూ? భక్తులందరూ భావోద్వేగానికి గురయ్యేది బాలరాముడి విగ్రహం అని కాదండి, రామతత్వం, రామభక్తి. రాముడు అందరివాడు, కొందరివాడు కాదు. ఈనాడు రాజకీయ పక్షాలు మరికొందరు చెప్తున్నట్లుగా, మాట్లాడుతున్నట్లుగా రాముడు కొందరివాడు కాదు. జగదభిరాముడు శ్రీరాముడు. ఆయన సత్యవాక్య పరిపాలన కానీ, పితృవాక్య పరిపాలన కానీ, కుటుంబ బాంధవ్యాలు కానీ, ఒక చక్రవర్తిగా ఏ తారతమ్యాలు లేకుండా ప్రజలను సుభిక్షంగా పరిపాలించినటువంటి విధానం కానీ, సర్వసంగ పరిత్యాగిలాగా అద్భుతమైనటువంటి సింహాసనాన్ని, రాజ్యాన్ని తృణప్రాయంగా భావించి తండ్రి దశరథుడి మాట కోసం, కైకకిచ్చిన మాట కోసం 14 సంవత్సరాలు అడవికి వెళ్ళినటువంటి శ్రీరామచంద్రుడు ఆచరణయోగ్యమైనటువంటి జీవన విధానాన్ని మానవజాతికి అందించాడు. ఆ రాముడి తత్వమే ఇంత భక్తి తత్వానికి కారణమైంది. మీరు అడిగిన ప్రశ్నలో ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, రాముడు అందరివాడు ఎందుకు అయ్యాడు? ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారమైనటువంటి సీతా మహాసాధ్వి ఆవిడ తల్లిదండ్రులకు జన్మించలేదు. జనక మహారాజుకు నాగటి చాలులో దొరికింది. సీత అనే పదానికి సంస్కృతంలో అర్థం నాగటి చాలు అని. అంటే ఆవిడ అయోనిజ, భూమాతకు పుట్టినటువంటి పుత్రిక. ఈ భూమాతకి పుట్టినటువంటి పుత్రికని శ్రీరామచంద్రుడు వివాహం ఆడాడు శివధనుర్భంగం తర్వాత. అంటే రాముడు భూమాతకి జామాత, భూమికి అల్లుడు. మరి ఈ భూమి మీద నివసించే మనందరికీ రాముడు బంధువే కదా, అందుకే అందరివాడు, అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. ఓకే, సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మమే రాముడా, రాముడే సనాతన ధర్మమా? సనాతన ధర్మానికి ఇప్పుడు మీడియాలో కానీ రాజకీయ పక్షాలు కానీ చెప్పే వివరణ కొంచెం అసంతృప్తిగానే ఉందండి నాలాంటి వాళ్ళకి. కారణం ఏంటంటే, సనాతన ధర్మానికి ఒక నిర్వచనం లేదు. సనాతనము అంటేనే ఆది తెలియనటువంటిది, ఎక్కడ మొదలైంది అనేది తెలియదు. మన ధర్మానికి, మన విజ్ఞానానికి, మన భరత సంస్కృతికి మూలమైనటువంటివి వేదాలు. ఈ వేదం అనేటటువంటిది ఒకరు రాసింది కాదు. వేదం అపౌరుషేయం, వేదం పరమేశ్వర ప్రోక్తం, భరతజాతి జీవన విజ్ఞానానికి సంకేతం. వేదాలు జీవన వాంగ్మయాలు. ఈ వేద సంస్కృతే ధర్మ సంస్కృతి, ఈ ధర్మ సంస్కృతే సనాతన సంస్కృతి. ఎవరికీ హాని తలపెట్టకుండా ధర్మ మార్గంలో సమాజాన్ని రక్షిస్తూ, సమాజానికి హాని తలపెట్టకుండా
ధర్మంగా జీవించమని చెప్పే విధానమే సనాతన ధర్మం. కానీ ఈరోజు దాన్ని హైందవంతో ముడిపెడుతున్నారు. సనాతన ధర్మం అంటే హైందవం కాదు. ఈ హిందుత్వానికి దాన్ని ముడిపెట్టి మాట్లాడుతూ ఉన్నారు. హిందూ అనే పదం హైందుత్వానికి సంబంధించింది కాదు. ఇది భౌగోళికమైనటువంటి పదం హిందూ అనేది. మనకి హి అంటే హిమాలయ పర్వతాలు, ఈ దు అనే పదం హిందూ సముద్రం అంటాం మనం గ్రంథాల్లో. అంటే హిందూ మహాసముద్రం. హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు అఖండ భారతావని, నేపాల్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్ ఇటువంటి దేశాలన్నిటితో కలిసి అఖండ భారతంగా ఉన్నటువంటి ఈ భూభాగాన్ని చక్రవర్తిగా శ్రీరాముడు దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ 11,100 సంవత్సరాల పాటు అత్యద్భుతంగా పరిపాలించిన చక్రవర్తి శ్రీరామచంద్రమూర్తి. అందుకోసం హిందువులు అన్నారు. హిందువు మతం కాదు, హిందూ అనేది కులం కాదు. ఈ దేశంలో ఉన్న ప్రతివారు హిందువులే భౌగోళికంగా. దాన్ని ఈ విధంగా మతాలతోటి ముడిపెట్టి వాళ్ళ రోజున అగ్ని రాజీయటం జరుగుతోంది తెలియక. మీరు చెప్పారంటే ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు అన్న విషయం చెప్పారు. బేసికల్గా రామాయణం అంటే రావణుణ్ణి వధించిన తర్వాత తిరిగి రావడం, పట్టాభిషేకం వరకు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. వింటూ ఉంటే రిపీటెడ్గా అనిపిస్తుంది. దాని తర్వాత జరిగింది ఏంటి? ఆయన గొప్ప రాజుగా మనం ఎందుకు అనుకోవాలి? ఆయన సుగుణాభిరాముడు, సకల గుణాభిరాముడు, జానకీ వల్లభుడు, దశరథ నందనుడు. ఆయన్ని అడవులకి పంపిన కైకని కూడా ఆవిడ పంపకపోతే ఈ శత్రు సంహారం జరిగేది కాదు, రాక్షస సంహారం జరిగేది కాదు, ఆవిడే జనకల్యాణానికి కారణమైందని అభినందించినటువంటి సుగుణాభిరాముడు ఆయన. నిందించలేదు నన్ను అడవులకు పంపిందని. ఎందుకు నన్ను అడవులకు పంపించావు? నేను పెద్ద కొడుకుని కదా, ఈ రాజ్యాధికారం నాది కదా, నేనే పరిపాలిస్తాను ఈ ప్రపంచం మొత్తాన్ని అని దశరథుడిని అడగలేదు. వెళ్ళమన్నాడు, వెళ్ళాడు అంతే. అదేవిధంగా సోదరుడు లక్ష్మణుడు అన్నతోటే నేను అని అన్నదమ్ముల బాంధవ్యాన్ని తెలియజేశాడు ఆయన. మరి మహాసాధ్వి సీతాదేవి, సీతా మహాసాధ్వి, ఆ మహాతల్లి మరి ఎందుకు ఏమిటని ఆలోచించలేదు. మీ అడుగుజాడలే నా నీడలు, మీతోటే నేను, నా జీవనమే మీది అని ఆయన్ని అనుసరించింది వనవాసానికి. వనవాసంలో పడ్డ కష్టాలన్నీ కూడా ఆయనకి వరాలుగా పరిణమించాయి. రాముడు సాక్షాత్తు విష్ణాంశ సంభూతుడు. రాముడే కాదు, రాముడి మాట, రాముడి పాదం, రాముడి బాణం అన్నీ కూడా చరిత్రను సృష్టించినటువంటివే. రామపాదానికి ఉన్న విశిష్టత మనం చెప్పుకోవాలంటే భూమ్యాకాశాలని కలిపిన పాదం, అహల్యకు శాప విమోచనం వసగిన పాదం, అలా ఎన్నో అన్నమాట. కాబట్టి తరువాత జరిగిన వృత్తాంతం అంతా కూడా రామాయణాల్లో వర్ణించబడింది. లవకుశులు పుట్టడం కానివ్వండి, వాళ్ళు మహర్షి వాల్మీకి మహర్షి ఆశ్రమంలో పెరగటం కానీ, పట్టాభిషేక మహోత్సవాలు కానీ, తరువాత జరిగిన అశ్వమేధ యాగం కానీ, అలాగే సీతాదేవి భూమిలోనే పుట్టింది, భూమిలోనే కలిసిపోయింది, సీతా నిర్యాణం కానీ, తర్వాత రామచంద్రుడి నిర్యాణం కానీ, ఇవన్నీ కూడా రామాయణం విశదంగా చెప్పింది. కాకపోతే ప్రముఖ ఘట్టాలుగా మనం వనవాసం, రావణ సంహారం, తర్వాత తిరిగి రావటం, పట్టాభిషేకంతో మనం అదే రామాయణం అనుకుంటాం. అలాగే ఇప్పుడు మనకు అంటే దేవతలు ఎంతోమంది ఉన్నా సీతారాములనే హిందూ ధర్మంలో, మీరు అంటున్న సనాతన ధర్మంలో ఆదర్శ దంపతులుగా ఎందుకు చూస్తారు? మిగిలిన వాళ్ళని ఎందుకు చూస్తారు? మీ ప్రశ్నలోనే కొంత సమాధానం ఉంది. వారు ఆదర్శ దంపతులు కాబట్టి. ఆదర్శ దంపతులు ఎలా అయ్యారు అంటే, సీతా స్వయంవరం తరువాత సీతను వివాహమాడమని జనకుడు అడుగుతాడు. సీతా మహాసాధ్వి తండ్రి గారైనటువంటి జనక మహారాజు. అప్పుడు రాముడు చెప్పిన సమాధానం, శివధనుర్భంగం గావించమని గురువుగారు చెప్పారు విశ్వామిత్రుల వారు, అంతవరకే నా పని. వివాహం అనేది మా తల్లిదండ్రులతో సంప్రదించండి, మా తండ్రి గారి అంగీకారంతో వివాహం చేసుకుంటాను, అది చెప్పాల్సింది నేను కాదంటాడు. అంటే వివాహ విషయంలో కూడా తల్లిదండ్రుల మాటకే విలువనిచ్చినటువంటి వాడు. అలాగే అరణ్యవాసం, మరి కైకేయి కోరిన కోరిక ప్రకారం దశరథుడు అంత మదనపడి కూడా అరణ్యవాసానికి వెళ్ళమంటే ఎందుకు నాన్నగారు అని కూడా అడగలేదు. వనవాసానికి బయలుదేరిన తర్వాత కూడా ఆయన పంచభౌతాత్మకమైనటువంటి ఈ జగత్తులో పశుపక్ష్యాదులను కూడా ఆదరించాడు. సుగ్రీవుడు కానీ, వాలి కానీ, హనుమంతుడు కానీ, వానర సైన్యం, జాంబవంతుడు, భల్లూకం, రామసేతు నిర్మాణంలో సాయం చేసినటువంటి ఉడుత సాయం, రావణాసురుడు సీతాసాధ్విని అపహరించేటప్పుడు అడ్డుపడిన జటాయువు పక్షి, అలా పంచభూతాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రాణిని ఆయన సమాదరించినటువంటి సద్గుణ సంపన్నుడు శ్రీరామచంద్రుడు. అలాగే సీతామహాసాధ్వి ఆయన అనుసరించి ఎన్ని కష్టాలు పడి మళ్ళీ శ్రీరాముణ్ణి చేరినా కూడా
భర్తే నాకు సర్వస్వం అన్నది. కాబట్టి సీతామహాసాధ్వి శ్రీరామచంద్రుల పేరుతోటే వివాహ పత్రికలైన మనం అనుకునేటటువంటి మీరు అడిగిన ప్రశ్నకి సమాధానమైనా ఉంటుంది. అలాగే రాముడికి చాలా పేర్లు ఉంటాయి. జగదపి రాముడు అని, జానకి రాముడు అని, దశరథ రాముడు అని. అసలు రాముడికి ఇష్టమైన పేరేంటి? శ్రీనివాసుడికి గోవిందనామాలు ఎన్నైతే ఉన్నాయో శ్రీరామచంద్రుణ్ణి కూడా అన్ని పేర్లతో భక్తులు ఆప్యాయంగా పూజిస్తారు. అయినా కూడా ఆయన పితృవాక్య పరిపాలకుడు కాబట్టి, దశరథ నందనుడు కాబట్టి దాశరథి అనే నామంతో పిలిస్తే పూజిస్తే శ్రీరాముడు ఉప్పొంగిపోతాడట తండ్రిని తలుచుకొని. ఆయనకు ఉన్నటువంటి నామాల్లో అతి ఇష్టమైనటువంటి నామం దాశరథి. దాశరథి శతకంలో కూడా అందుకే చివరి వాక్యాన్ని దాశరథి కరుణాపయోనిధి అని ముగిస్తారు ప్రతి పద్యానికి కూడా. రైట్. అంటే నిజ జీవితంలో 14 సంవత్సరాల వనవాసం రాముడికి, 500 సంవత్సరాల నుంచి ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఈరోజు ఏ ఘట్టం అయితే చూసామో అందరం 500 సంవత్సరాల నుంచి ఉన్న ఒక వివాదం ఈరోజైతే ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఈ విజయం ఎవరిది? శ్రీరామచంద్రుడిదే ఈ విజయం, శ్రీరామ భక్తులదే ఈ విజయం, భరత జాతిది ఈ విజయం, హిందుత్వ సంస్కృతిది ఈ విజయం, సనాతన ధర్మానిది ఈ విజయం. ఏ ఒక్కరిది కాదు ఇది. దాదాపు 486 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత 92 సంవత్సరాల వయస్సులో పరాశరన్ అనేటటువంటి తమిళనాడుకి చెందిన న్యాయవాది సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు మీరు కూర్చొని మీ వాదనలు వినిపించండి అంటే, లేదండి నా రాముడు నాకు ఆ శక్తినిచ్చాడు అని చెప్పులు కూడా వేసుకోకుండా కోర్టు హాల్లో ఆ వయసులో నిలబడలేని స్థితిలో కూడా అన్ని రోజుల పాటు నిలబడి ఆయన వాదనలు వినిపించి ఈ రామమందిరాన్ని, భవ్య రామమందిరాన్ని సాకారం చేశారు ఆయన. కాబట్టి ఈ విజయం ప్రతి రామభక్తుడిది, సనాతన సంస్కృతిది. ఇప్పుడు పొలిటికల్గా కూడా కొంచెం దీన్ని అయోధ్య చుట్టూ ఏవైతే వివాదాలు నడుస్తూ ఉన్నాయో దానిపైన మీ ఒపీనియన్ ఏంటంటే, ఒక రామ భక్తుడిగా చెప్పండి, మీకు ఏమనిపిస్తూ ఉంటుంది పాలిటిక్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఇట్? అవకాశవాదం అనేది ప్రతి చోట కొద్దో గొప్ప వస్తూనే ఉంటుందండి. రాజకీయాల్లో అవకాశవాదాన్ని పక్కన పెట్టలేము. భక్తిపూర్వకంగా తీసుకున్నప్పుడు, రామభక్తుడిగా ఆలోచించినప్పుడు ఆ సకల గుణాభిరాముణ్ణి, రామతత్వాన్ని అర్థం చేసుకున్న ప్రతి రామభక్తుడు కూడా దాశరథి కరుణాపయోనిధి అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, ఆ ముక్తిని ప్రసాదించమనే కోరుకుంటారు. కానీ రామభక్తుడికి, నిజమైన భక్తుడికి రాజకీయాలతో సంబంధం లేదు, రాజకీయం పట్టదు. ఈ దేశంలో సనాతన ధర్మం కానీ హిందుత్వ సంస్కృతిలో భాగంగా మనం జీవిస్తున్నప్పుడు, రాముడు అందరివాడైనప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఆ రాముణ్ణి శరణు కోరాలనే నేను అనుకుంటాను రామభక్తుడిగా. అలాగే తులసిదాస్ రామాయణం, మొల్ల రామాయణం, వాల్మీకి రామాయణం, ఇలా చాలా రామాయణాలు ఎందుకు వచ్చాయి తర్వాత కాలంలో? రాముడి మీద ఉన్నటువంటి భక్తి, రాముడి మీద ఉన్నటువంటి అచంచల విశ్వాసం, రామతత్వాన్ని అర్థం చేసుకొని ఈ జగత్తుకి ఆ రామతత్వాన్ని, రామాయణాన్ని మరో కోణంలో అందించాలనే కవీశ్వరుల హృదయ తపన. దీనివల్ల అనేక మంది కవులు ఈ రామతత్వాన్ని కానీ, రాముడి గుణగణాలని కానీ ఆలోచించి మరో విధంగా దాన్ని భక్తులకి, ఈ జాతికి అంకితం చేయాలని వాళ్ళు చేసిన ప్రయత్నం. ముఖ్యంగా తులసీదాస్ రామాయణంలో మీరు తీసుకున్నట్లయితే రామ శబ్దాన్ని, దాని ప్రాముఖ్యాన్ని ఆయన అందులో వివరించారు. శ్రీరామచంద్రుడు సాక్షాత్తు నారాయణుని అంశతో జన్మించినవాడు, విష్ణుమూర్తే. అది ఎలా అని మీరు అడిగేటట్లయితే దాశరథి శతకంలో ఒక పద్యం ఉంటుంది. శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ మమ్ముద్ధరింపగ వచ్చిన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అంటాడు. తులసీదాస్ రామాయణంలోకి వచ్చినట్లయితే ఆయన వివరిస్తారు అక్కడ. సూర్యవంశానికి, ఇక్ష్వాకు వంశానికి కులగురువు వశిష్ఠుల వారు. పుట్టబోయేటటువంటి శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుడుగా పుడుతున్నాడని తెలుసుకున్నటువంటి బ్రహ్మర్షుల వారు మరి పుట్టబోయేటటువంటి శ్రీ మహావిష్ణువుకి ఏ నామాన్ని పెట్టాలి, ఈ నామంతో మానవ జాతి ఏ విధంగా ముక్తిని పొందుతుంది అని ఆయన ఆలోచించి అష్టాక్షరీ మంత్రం నమో నారాయణాయ రా అక్షరాన్ని తీసుకున్నారు బీజాక్షర మంత్రంలోంచి. నమశివాయ పంచాక్షరీ మంత్రం నుంచి మా అక్షరాన్ని తీసుకున్నారు. అంటే 2 బీజాక్షర మంత్రాల ప్రభావంతో ఉన్నటువంటి రామ మంత్రం ఇది తారక మంత్రం. దీన్ని ఉచ్చరించేటప్పుడు జరిగేది ఏంటంటే ఎవరు దీన్ని అర్థం చేసుకోరు. రా అని పలికినప్పుడు మీ పెదవులు తెరుచుకుంటాయి,
మీ అంతఃకరణంలో ఉన్న మాలిన్యం బయటికి నెట్టబడుతుంది. మా అని మీరు ఉచ్చరించినప్పుడు పెదవులు కలిసిపోతాయి. బయటికి వెళ్ళిన మాలిన్యం మరలా అంతఃకరణంలోనికి రాకుండా అడ్డుకుంటుంది. మీ మనసుని, శరీరాన్ని, ఆలోచనల్ని శుభ్రపరిచేది, ఉత్తేజపరిచేది, సద్గుణాల వైపు నడిపించేది, ప్రేరేపింపచేసేది ఈ రామనామం. అందుకే శ్రీరామ జయ రామ జయ జయ రామ. మనకు అష్టాక్షరి తెలుసు, పంచాక్షరి తెలుసు, సప్తాక్షరి తెలుసు. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇది త్రయోదశాక్షర మంత్రం, బీజాక్షర యుతమైనటువంటి మంత్రం. ఓకే, మనతో పాటు బీజేపీ నాయకురాలు పద్మా వీరపనేని గారు స్టూడియోలో ఆడారు. నమస్కారం అండి. ఈరోజు జరిగిన ఈ అద్భుత ఘట్టం, ఈ విజయం ఎవరిదని మీరు అంటారు? ఈ దేశంలోని ప్రతి ఒక్కరిది అండి. ఏ సంస్థకి, ఒక పర్టికులర్ వ్యక్తికని కాదు. రామభక్తుల విజయము, స్వయంగా శ్రీరాముడి విజయం అని అంటాను. 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రజలందరికీ ఆమోదయోగ్యమయ్యే విధంగా న్యాయబద్ధంగా ఇలా జరగడం అనేది ప్రతి ఒక్కళ్ళు హర్షిస్తున్నారు. అంటే మతాలకు అతీతంగా కూడా మీరు ఈ మొత్తం పోరాటంలో చూస్తే ఎప్పుడో 17వ శతాబ్దం దగ్గర నుంచి చూస్తే ఎన్నోసార్లు ఎన్నో పోరాటాలు జరిగాయి. ఇటీవల మనకి గుర్తున్న 1989 దగ్గర నుంచి కూడా చాలాసార్లు ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, దెబ్బలు తగిలి రక్తము చిందించిన వాళ్ళు ఉన్నారు, అహర్నిశలు దీనికోసం శ్రమించి చాలా విధాలుగా ఇది చేసిన వాళ్ళు ఉన్నారు. ఇందాక వారు చెప్పినట్టుగా పరాశరన్ గారు ఎంత శ్రమించారో మనందరికీ తెలుసు. 93 ఏళ్ల వయసులో ఆయన చెప్పులు కూడా లేకుండా నిలబడి శ్రీరాముడిని తలుచుకొని ఆయన వినిపించిన వాదనలు అనేవి న్యాయ చరిత్రలోనే నిలిచిపోతాయి. అలాగే రామభద్రాచారి గారు, ఆయన కూడా గుడ్డి వ్యక్తి ఆయన అందులు. కానీ ఆయన అసలు శ్రీరాముడి గురించి ఇతిహాసాల్లో, పురాణాల్లో ఉన్న శ్లోకాలు అని అవన్నీ కూడా చాలా విశదంగా కోర్టుకి విన్నవించారు ఆయన. అదే కాకుండా మనకి ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, ముస్లిం సోదరులు కూడా ఉన్నారు వాళ్ళల్లో. వాళ్ళు చాలా నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా వాళ్ళ అబ్జర్వేషన్ సమర్పించారు కోర్టుకి. సో ఇవన్నీ కూడా నేను ఒక పర్సన్ విజయం అని అన్ను. నేను ఇది దేవుడు అందరినీ, అంటే అది అంటారు కదా, దైవ కార్యంలో అందరూ పార్టిసిపేట్ చేశారు. అది బేసిక్లీ ఇది ఒక బృహత్తర కార్యం. స్వయంగా శ్రీరాముడే ప్రేరేపించినట్టుగా అందరూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు దాంట్లో వాళ్ళ శక్తి మేరకు సహాయపడ్డారు. మేడం గారు చెప్పినట్టుగా రామభద్రాచారి గారు ఆయన అందులు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, మీరు వేదాల గురించి మాట్లాడతారు కదా, వేదాల్లో ఈ రామజన్మభూమి గురించిన ప్రస్తావన ఉందా అని అడిగినప్పుడు ఆయన ఋగ్వేదం నుంచి చూపించారు. ఋగ్వేదమే కాదు, అసలు ఆయన స్కంద పురాణం దగ్గర నుంచి అన్నీ కూడా కోట్ చేశారు. అంటే అసలు ఇట్ వాజ్ అమేజింగ్ అనమాట. అంత అన్ని వేదాల్లోంచి కానీ, ఇతిహాసాల్లోంచి, పురాణాల్లోంచి అన్ని లాంగ్వేజెస్లో, ఓన్లీ సాంస్క్రిట్ కాదు, ఆయన అన్ని లాంగ్వేజెస్లో ఉన్న శ్లోకాలు కూడా తీసుకొని మొత్తం ఎస్టాబ్లిష్ చేశారు ఆయన. ఇదే కాకుండా మనము ట్రావెలర్స్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. విదేశాల నుంచి ఈ దేశానికి ట్రావెలింగ్ పర్పస్ కోసం వచ్చి ట్రావెలాగ్స్ రాస్తున్నాం ఈ మధ్యకాలంలో చాలామంది వెళ్ళిన వాళ్ళు. ఆ రోజుల్లో ట్రావెలాగ్స్ రాసిన వాళ్ళు ఉన్నారు. యూకే నుంచి, జపాన్ నుంచి, చైనా నుంచి వచ్చిన టూరిస్టులు, కొంతమంది ఇక్కడే 7-8 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు అయోధ్యలో. వాళ్ళు ఆ రోజులో వాళ్ళు చూసింది చాలా స్పష్టంగా, క్లియర్గా మన కళ్ళ ముందు జరిగినంత స్పష్టంగా వాళ్ళు డాక్యుమెంట్ చేసి దాన్ని వాళ్ళు ఫైజాబాద్ రెవెన్యూ కోర్టుకు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ మనకు ఆధారాలుగా పనికొచ్చాయి. ఇది అయోధ్య, ఇది రాముడు నడయాడిన నేల, ఇక్కడ రాముడు పుట్టాడు, రాముడు ఇక్కడ పెరిగాడు, ఇక్కడ విద్యాభ్యాసం చేశాడు. ఇవన్నిటికీ తార్కాణాలన్నీ కూడా వాటిల్లో దొరికాయి, వాళ్ళు సబ్మిట్ చేసిన వాటిల్లో. సో ఇవన్నీ కూడా చాలా అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మనకి కోర్టు కేసు జరిగినప్పుడు ఎవిడెన్స్ అనేది ఒక వ్యక్తి కానీ, ఒక సంస్థ కానీ ఇవ్వలేదండి. అంటే ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కానీ, లేదు ఏ విహెచ్పి వాళ్ళో, లేకపోతే టెంపుల్ ట్రస్ట్ వాళ్ళో, ఇంకోళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్లు కాదు. ఇవన్నీ కూడా డిఫరెంట్ పీపుల్, సామాన్యులు ప్రొవైడ్ చేసినది. అదే కాకుండా జెనెటిస్ట్ ఏంటి, లేకపోతే మీకు ఆస్ట్రానమర్స్ ఏంటి, లేదు మీకు ఆంథ్రోపాలజిస్టులు కానివ్వండి, ఆర్కియాలజిస్టులు కానివ్వండి, వీళ్ళందరూ అద్భుతంగా ఎస్టాబ్లిష్ చేశారు. ఐ థింక్ ప్రపంచ చరిత్రలో ఇంత డెప్త్తో ఒక న్యాయబద్ధంగా ఒక బ్యాటిల్ని 500 ఏళ్ల తర్వాత రక్తం చెందకుండా ఇది చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఎస్ రమణ గారు, అంటే సామాన్యులు కూడా చాలామంది అసలు డొనేట్ చేస్తూ వచ్చారు, అదే చాలా అయిపోయింది అని ట్రస్ట్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అంటే ఇంత ఎందుకు రాముడు అంటే ఎందుకు అంత భక్తి?
ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈ భూమి మీద నివసించే ప్రతివాడికి రాముడు బంధువే. జగదభిరాముడు శ్రీరాముడు అందరి బంధువు ఆయన. రామతత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు ఉండరు. రాముణ్ణి నేను పూజించను అనేవాడు ఉంటాడేమో కానీ ధర్మ మార్గాన్ని ఆచరించొద్దని చెప్పే ఏ మతము భూమండలం మీద ఉండదు. అందుకే రామతత్వం అనేది ప్రపంచవ్యాప్తం. అందుకే రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు విరాళాలు అడిగినప్పుడు భిక్షాటన చేసేవాడి దగ్గర నుంచి ₹1 దగ్గర నుంచి అత్యంత ధనవంతుడైన వారి వరకు వారి శక్తి కొలది విరాళాలు అందజేశారు. ఎందుకు అంటే టెంపుల్ కడుతున్నారని కాదు, ఆ భవ్య మందిర నిర్మాణంలో నేను కూడా భాగస్వామిని అవుతున్నాను, నా జీవితంలో ఇది సఫలీకృతం అయ్యేటటువంటి క్షణాలు ఇవి, ఇంతకంటే మరో ఆనందకరమైన సమయం ఉండదు, నా భాగస్వామ్యం దొరకదని. ఒక టైం తర్వాత ట్రస్ట్ వాళ్ళు ఆపేశారు విరాళాలు. ఇప్పటికి దాదాపు 3,174 కోట్లు ఇంకా ఎక్కువగా మిగిలిపోయాయి నిధులు. యాక్చువల్లీ ఈ టెంపుల్ కట్టడానికి మహామహులు ముందుకొచ్చారండి, మేమే మొత్తం ఖర్చు పెట్టి కడతాము అని. అంబానీలు వచ్చారు, చాలామంది వచ్చారు, అప్పుడు మనం న్యూస్లో కూడా చూసాం. కానీ ఆ ట్రస్ట్ వాళ్ళు చాలా అద్భుతమైన డెసిషన్ తీసుకున్నారు, అందరినీ భాగస్వాములు చేయాలని. ప్రతి ఒక్కళ్ళని ఎవరి శక్తి కొలది వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళు హిందువులే కాదండి, వేరే మతాల వాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. వితరణ చేసినప్పుడు, సమర్పణ చేసినప్పుడు అన్ని మతాల వాళ్ళని ఇన్వాల్వ్ చేశారు. అన్ని పార్టీలు, రాజకీయం, ఇందాక మీరు అంటున్నారు కదా రాజకీయం చేస్తున్నారని అని, రాజకీయాల అతీతంగా జరిగింది ఇది. రాజకీయాలకు అతీతంగా అన్నారు, మతాలకు అతీతంగా కూడా జరిగింది. ఎందుకంటే వన్స్ రాముడి విగ్రహానికి సంబంధించిన ఇమేజెస్ రాగానే చాలామంది స్టేటస్లో అంటే వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా పెట్టడం జరిగింది. అంటే మతాలకు అతీతంగా కూడా, కానీ దీన్ని మాత్రం ఒక మత వివాదంగానే ఎందుకు చూస్తున్నారు, స్థల వివాదంగా చూడకుండా. సంకుచిత దృష్టి మాత్రమేనండి. ఈ రోజు భవ్య రామ మందిరం ఓపెన్ అయిన తర్వాత, ప్రారంభమైన తర్వాత కూడా మీరు తీసుకున్నట్లయితే మందిర ధ్వజం 40 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పుతో భుజం మీద రామలక్ష్మణుల్ని హనుమంతుడు మోస్తున్నటువంటి ధ్వజాన్ని తయారు చేసింది మహమ్మదీయుడు. రామమందిరంకి 50 మీటర్ల అవతల ఉన్నటువంటి కుటుంబాలు ఇవాళ స్వీట్స్ అన్నీ కూడా మిఠాయిలు పంచినటువంటి వారు, తయారు చేసినటువంటి వారు మహమ్మదీయులు. కాబట్టి ఇది మతానికి సంబంధించింది కాదు. అనేక మంది జ్ఞానంతో ఉన్నవారు, ఆలోచించగలిగిన వారు, ఇతర మతాల వారు కూడా హోల్ హార్టెడ్గా, అంటే మనస్ఫూర్తిగా ఈ భవ్య మందిర నిర్మాణం జరగాలి, ఇది భరత జాతికి గర్వకారణం, రాబోయే తరాలకి ఇది సంస్కృతికి ఇది ఒక చిహ్నం, వాళ్ళు చూసి దీన్ని నేర్చుకోవాలి, వాళ్ళకి స్ఫూర్తినివ్వాలి అని అనుకున్నారు అందరూ. ఓకే, రామ మందిరంకి సంబంధించి 5 సంవత్సరాల నుంచి జరుగుతుంది, మనం 500 సంవత్సరాల నుంచి జరుగుతుంది మనం చూసాం. కట్టిన తర్వాత ఏం జరుగుతుంది సామాజిక పరంగా, అందరికి ఏం జరుగుతుంది అనేది కూడా ఒక ప్రశ్న. మీరేం చెప్తారు మేడం? ఒకటి ఏంటంటే, ఇక్కడ అయోధ్య అనేది ఒక పవిత్ర నగరం, శ్రీరాముడు జన్మించిన నగరం, ఆయన తిరిగిన నగరం. అదంతా ఇది ఒక ఫస్ట్ స్టెప్ నేను అనుకుంటాను సాంస్కృతిక పునరుజ్జీవనానికి. ఇది ఒక ఫస్ట్ స్టెప్. ఎందుకంటే మనం టెంపుల్స్ మీద, భారతదేశంలో చాలా టెంపుల్స్ మీద దాడులు జరిగాయి. మనం సో కాల్డ్ 7 సిటడెల్స్ ఆఫ్ ఇండియన్ సివిలైజేషన్ అని 7 పుణ్యనగరాలను అనుకుంటాం. వీటన్నిటి మీద ఒక్కసారి కాదు, మల్టిపుల్ టైమ్స్ దాడి జరిగింది. ఒకసారి జరిగినప్పుడు ఏమనుకుంటాం, అక్కడున్న సంపద, లేకపోతే శిల్ప సంపద, లేకపోతే అక్కడ ఉన్న ఆధ్యాత్మిక వాతావరణం పాడు చేయడానికి దీన్ని చేశారు అనుకోవచ్చు. కానీ ఇక్కడ అగైన్ అండ్ అగైన్ మీరు సోమనాథ్ కానివ్వండి, అయోధ్య కానివ్వండి, ద్వారక కానివ్వండి, ఏ టెంపుల్ అయినా సరే అగైన్ అండ్ అగైన్ చేశారు. ఈవెన్ 80 ఏళ్ల వయసులో కూడా ఔరంగజేబు ఆ రోజు కూడా అతను సోమనాథ్ని పడేయమని, కూల్చేయమని ఆర్డర్స్ ఇచ్చాడు 80 ఏళ్ల వయసులో. అంటే ఇది ఏదో రాజ్యకాంక్ష కన్నా కూడా ఒక సివిలైజేషన్ని నాశనం చేయాలనే ఒక ఆలోచన ఎక్కువగా కనిపిస్తుంది మనకి. సో కానీ ఈ కంట్రీలో మీరు హిందూ సంస్కృతిలో గొప్పతనం అదే. అగైన్ అండ్ అగైన్ అన్నిసార్లు దాడులు జరిగినా కూడా ఆ డైటీని ప్రొటెక్ట్ చేసుకుంటూ, ఆ పూజా విధానాలు కంటిన్యూ చేసుకుంటూ, ఆ హిందూ ప్రాక్టీసెస్ని, కల్చర్ని వాళ్ళ చేతనైన విధంగా చేతులు అడ్డుపెట్టి కాపాడుకుంది ఈ దేశంలో ఉన్న సామాన్య ప్రజలు. దాంట్లో మతాధిపతులు, పీఠాధిపతులు, లేకపోతే గొప్ప గొప్ప సోకాల్డ్ మేధావులు వాళ్ళెవరు కాదు. నాట్ ఈవెన్ పొలిటీషియన్స్. అంటే ఎప్పుడైనా కూడా అండి, పొలిటీషియన్స్ దే టేక్ ద పల్స్ ఫ్రమ్ ద గ్రౌండ్. మీకు సామాన్యుల్లో ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో, కోరుకుంటున్నారో ఆ పల్స్ పట్టుకునేది పొలిటీషియన్స్. బట్ ఆ పల్స్ అనేది ఉండాల్సింది ఎవరి దగ్గర? పీపుల్ దగ్గర ఉంటేనే మూమెంట్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా 500 ఏళ్ల పాటు ఈ మూమెంట్ నడిచింది అంటే దానికి కారణం సామాన్య ప్రజలు. సో దట్స్ ద థింగ్.
అండ్ ఇప్పుడు అయోధ్య లాంటి ఇప్పుడు నగరాన్ని డెవలప్ చేయడం వల్ల డెఫినెట్లీ భారతదేశపు ఆధ్యాత్మిక క్యాపిటల్ లాగా అవుతుంది అది. అండ్ దిస్ విల్ సెట్ అన్ ప్రెసిడెంట్ ఫర్ మెనీ అదర్ థింగ్స్. ఇప్పుడు మిగతా పుణ్యనగరాలని కూడా ప్రొటెక్ట్ చేసుకునే భాగంలో ఇది ఒక మంచి ఏమంటారు ఉత్తేజం ఇస్తుంది జనరల్గా. అండ్ ఇంకొకటి కూడా ఏంటి అంటే దిస్ ఇస్ జస్ట్ రిజువనేషన్ మొత్తం. అసలు భారతదేశ కల్చర్ కానివ్వండి, మన ఆధ్యాత్మిక నగరాలని ప్రొటెక్ట్ చేసుకోవటము, మన ఎవ్రీథింగ్ అబౌట్ హిందూయిజం మళ్ళీ ఒకసారి ఇట్స్ రెనెసెన్స్ లాగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఆధ్యాత్మిక సంపద అనేది ఏన్షియంట్ సివిలైజేషన్ అండి. ఏ జాతి అయినా సంస్కృతిని మర్చిపోతే, ఆ సంస్కృతిని కాపాడుకోలేకపోతే ఆ జాతికి జీవనం ఉండదు, పునరుజ్జీవనం ఉండదు. అయోధ్య, మధురామాయి, అవంతిక, కాశీ, పురిద్వారి అని మనకి 7 సప్తలోకాలకి 7 మహాక్షేత్రాలు ఉన్నాయి, పుణ్యక్షేత్రాలు. మొట్టమొదటిది అయోధ్య. ఆ అయోధ్య ఇవాళ రోజున సాకారం అయింది. రైట్. మనతో పాటు ఆధ్యాత్మికవేత్త అన్నదానం సుబ్రహ్మణ్యం గారు జూమ్లో యాడ్ అవుతున్నారు. నమస్కారం అండి. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. ప్రాణ ప్రతిష్ఠ జరిగేప్పుడు మీరు డెఫినెట్గా వీక్షించి ఉంటారు. మీకు అసలు ఎలాంటి అనుభూతి కలిగింది సార్? ఫస్ట్ చెప్పండి. అవ్యక్తానందము, అవ్యక్తానుభూతి అని మాటలలో చెప్పలేని, మాటలలో వర్ణించలేనటువంటి ఒక అనుభూతి కానీ ఆనందం కానీ ఏదైతే ఉంటుందో అది నేను పొందే ఆ సమయంలో. ఎందుకంటే ఇది ఒక్క మనిషి యొక్క ఆకాంక్ష కాదమ్మా, కోటాను కోట్ల హిందువుల యొక్క, భారతీయుల యొక్క ఆకాంక్ష అది. ఇన్ని కోట్ల మంది యొక్క ఆకాంక్ష నెరవేరినటువంటి శుభ గడియలు కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ భారతీయ సంస్కృతి, భారతీయ ధర్మాన్ని ప్రేమించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అనుభూతి కలిగి ఉంటుంది. ఇంకొకటి ఏమిటంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావన ఆవిష్కృతమయ్యేటువంటి ఒక పవిత్ర ప్రదేశం అది. రెండవది ఆధ్యాత్మికతను రక్షించుకోగలిగేటువంటి, ధార్మికతను రక్షించుకోగలిగేటువంటి ఒక జాతీయ భావన ఏదైతే ఉందో ఆ జాతీయ భావన ఆవిష్కృతమయ్యేటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రదేశం. జాతీయ భావనాన్ని ఎందుకంటున్నానంటే రాముడే అసలు జాతీయ పురుషుడు. అంటే సంపూర్ణ సమగ్రమైనటువంటి భారతదేశము ఒక మానవ రూపాన్ని ధరిస్తే ఎలా ఉంటుందో అది రాముని యొక్క రూపం. అందువలనే రామాయణంలో వాల్మీకి రాముని యొక్క వ్యక్తిత్వాన్ని వర్ణిస్తూ సముద్రైవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివా అంటారు. అంటే గాంభీర్యతలో సముద్రము వంటి వాడు. ఏమిటా సముద్రము అంటే భారతదేశపు దక్షిణ వైపు ఉన్నటువంటి హిందూ మహాసముద్రము. ధైర్యేణ హిమవానివా, భారతదేశం యొక్క ఉత్తర భాగమున ఉన్నటువంటి హిమాలయ పర్వతములు ఏవైతే ఉన్నాయో అంతటి హిమాలయ పర్వతం అంతటి ఉన్నతమైనటువంటి ధైర్యము కలిగినటువంటి వాడు. అంటే ఏమిటి? ఉత్తర దక్షిణ భారతముల యొక్క సంపూర్ణ కలయిక రూపం ఏదైతే ఉందో అది శ్రీరాముని యొక్క తత్వం. కాబట్టి అలాంటి మహాపురుషుడు ధార్మిక సాంస్కృతిక రక్షణకు ఆధారభూతమైనటువంటి జాతీయతను ఆవిష్కృతం చేసేటువంటి స్వాభిమాన సంకేతంగా ఉన్నటువంటిది స్వతంత్ర భారతదేశం యొక్క స్వాభిమానానికి సంకేతం ఏంటంటే సోమనాథ దేవాలయం యొక్క నిర్మాణం తర్వాత అయోధ్య రామ మందిర నిర్మాణము. కాబట్టి ఆ విధమైనటువంటి ఒక దివ్యమైనటువంటి అనుభూతిని కోటాను కోట్ల భారతీయులకు కలిగించేటువంటిది. రైట్. మీరు చెప్పండి, కౌసల్య సుప్రజ రామ అని చెప్పి వస్తుంది కదా, సుప్రభాత శ్లోకంలో కూడా రాముడి గురించి వస్తుంది. దాని గురించి ఒకసారి చెప్తారు? శ్రీరామ సుప్రభాతమే కాదండి, వెంకటేశ్వర సుప్రభాతం తీసుకున్న తొలి కీర్తన అదే ఉంటుంది. దీని వెనకాల ఉన్నటువంటి విశేషం ఏంటంటే వనవాసానికి వెళ్ళిన తర్వాత, విశ్వామిత్రునితో పాటు రామలక్ష్మణులు వనవాసానికి వెళ్ళిన తర్వాత మొదటి రాత్రి ఒక సరోవరం పక్కన నిద్రించి దర్భశయ్య మీద పడుకొని సూర్యోదయం సమయంలో నిద్రిస్తున్నప్పుడు పరమగురువులైనటువంటి విశ్వామిత్రుల వారు ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూసి అలౌకికమైనటువంటి అనుభూతి పొందారట. ఆయన ఇంత సుందరమైనటువంటి స్వరూపం కలిగినటువంటి రామచంద్రుడు అంతఃపురంలో కాకుండా ఇక్కడ నిద్రిస్తున్నాడు, ఇంతటి అందమైనటువంటి మూర్తిని కౌసల్యాదేవి కన్నదా అని చెప్పి కౌసల్య సుప్రజ అంటే కౌసల్య తనయ, పూర్వాసంధ్య ప్రవర్తతే అంటే సూర్యుడు ఉదయించే సమయం అయింది, ఉత్తిష్ట నరశార్ధూల మానవులలో సింహం వంటి వాడు, నరశార్ధూల
కర్తవ్యం దైవమాన్నికం, లేచి ఆ దైవ కార్యక్రమాలను నిర్వహించవయ్యా శ్రీరామచంద్ర అని ఆయన్ని మేలుకొలిపాట. ఆ శ్రీరామచంద్రుడే శ్రీ మహావిష్ణువు కాబట్టి వెంకటేశ్వర సుప్రభాతంలో మొదటి కీర్తన కూడా అదే ఉంటుంది. ఎస్, అంటే మేడం మీరు చెప్పినట్టే ఈ జనరేషన్ వాళ్ళకి అసలైన రామాయణం ఏది చూస్తే బాగుంటుంది అంటే అప్పట్లో అట్లీస్ట్ సీరియల్స్ ద్వారా అలా ఇలా తెలిసేది. ఈ జనరేషన్ వాళ్ళకి చాలా తక్కువగానే ఏదైతే సినిమాల్లో చూపిస్తున్నారో అదేనేమో రాముడు అంటే అని అనుకుంటున్నారు. మీరేం అది అన్ఫార్చునేట్ అమ్మా, సినిమాలు చూసి రామాయణం ఇంతే అనుకోవడం అది అన్ఫార్చునేట్. ఎందుకంటే సినిమా అనేది దే టేక్ లిబర్టీ, చాలా ఎగ్జాజరేషన్స్ ఉంటాయి, కొన్ని ఒమిట్ చేస్తారు, కొన్ని యాడ్ చేస్తారు, దట్ ఈస్ నాట్ ఇది. కానీ వ్యక్తిగతంగా నేనేమనుకుంటానంటే జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ ఈ మహాగ్రంథాలని చదివించాల్సిన, పిల్లలతో చదివించాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్ ఆ బాధ్యత తీసుకోవాలి, టీచర్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఈవెన్ మేము ఉన్నప్పుడు అంటే నా ఐమ్ ఆల్మోస్ట్ 50 years ఇప్పుడు మేము కూడా మా టైంలో మా క్లాస్మేట్స్ కానీ ఎవరు పెద్ద రామాయణాలు మహాభారతాలు వాళ్ళకి తెలీదు. కాకపోతే మా పేరెంట్స్ దే టుక్ దేర్ ఇంట్రెస్ట్. మా సమ్మర్ హాలిడేస్లో కానీ ఉషశ్రీ ఇవని చిన్న బొమ్మలు భాగవతం అని బొమ్మలు మాకు ఆ ఇంట్రెస్ట్ జనరేట్ చేశారు. రామాయణం భాగవతం ఇలాంటి అన్ని గ్రంథాలు చదివించటం అది పేరెంట్స్ నేర్పాలి. ఆ విలువలు కానివ్వండి, ఈ మన గ్రంథాల మీద, పవిత్ర గ్రంథాల మీద ఒక అవగాహన, వాటి మీద ఇంట్రెస్ట్, అలాగే మన పురాణాలు ఏంటి, మన దేవుళ్ళు ఎందుకు దేవుళ్ళు అనుకుంటాం మనం అసలు. ఎందుకంటే పిల్లల్లో ఎందుకు ఏంటి అనే క్వశ్చన్ చాలా ఎక్కువ ఉంటుంది. అన్లెస్ వి ఆన్సర్ దట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు. ఊరికే ఏదో బండగా దేవుడు నువ్వు మొక్కు అంటే ఈ కాలం పిల్లలు మొక్కరు. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి శ్రీరాముడు ఎందుకు జగదభిరాముడు అయ్యాడు, ఆదర్శాలు, విలువలు, నైతికత, ధర్మం, న్యాయం వీటన్నిటికి ఎందుకు శ్రీరాముడి నిదర్శనంగా మనం కొలుస్తాము, శ్రీరాముడి జన్మ మనం ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి, ఆయన నడవడిక మనం ఎందుకు అవలంబించాలి, ఇవన్నీ కూడా మనం చిన్న చిన్న కథల రూపాన చిన్న పిల్లలప్పటి నుంచి నేర్పిస్తే డెఫినెట్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ వాళ్ళు నెక్స్ట్ తరానికి అందించగలుగుతారు. అంతేగాని మనం ఏదో సినిమా చూపించేసి, ఇంతకు ముందు కూడా చెప్పారు అంటే అక్కడ వాదనలు జరుగుతున్నప్పుడు దానికి ప్రామాణికంగా ఏది ఉంది, ఋగ్వేదంలో ఈ పార్ట్ ఉంది అంత, అంటే ఈ జనరేషన్లో అలా వాదించే సందర్భం వస్తే అంత సంపద ఎవరి దగ్గర ఉంది అనేది పెద్ద ప్రశ్న. అంటే నేను ఒకటి చెప్తానమ్మా, ఇప్పుడు మామూలుగా బేసిక్ రామాయణము, భాగవతము, మహాభారతం పెద్ద కాంప్లెక్స్ కాదు. కొంచెం అవగాహన ఉన్న మామూలుగా పల్లెటూళ్ళలో పల్లె పదాలు పాడుకునే వాళ్ళు కూడా నేర్పుతారు పిల్లలకి. దానికి పెద్ద ఇప్పుడు వారికి ఉన్నంత నాలెడ్జ్ నాకు లేదు, అలాగే చాలా మందికి ఉండదు. కాకపోతే ఏంటి బేసిక్ ఇదేంటి అనేది ఎవరైనా చెప్పగలుగుతాం. అవి మనకి హెల్ప్ చేసే పుస్తకాలు చాలా ఉన్నాయి, లక్కీలీ చాలా పుస్తకాలు ఉన్నాయి. ఇందాక మీరు అన్నారు కదా ఇన్ని బుక్స్ ఎందుకు వచ్చాయని. కాంప్లెక్స్ మొల్ల రామాయణము అవే కాకుండా పామర్లకు సైతం అర్థమయ్యే విధంగా కూడా పుస్తకాలు వచ్చాయి. బొమ్మల రామాయణం అని చాలా రాజాజీ ఇదని చాలా ఉన్నాయి బుక్స్. బాపు గారి ఉన్నాయి, ఉషశ్రీ గారి ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవి అన్నీ కూడా మనం చదివి పిల్లలకి చెప్పచ్చు, లేదు పిల్లలతో చదివించవచ్చు. సో ఇంట్రెస్ట్ జనరేట్ చేయటం ఇంపార్టెంట్. అది స్కూల్స్లో కానివ్వండి, లేకపోతే వాళ్ళ హాలిడేస్లో పేరెంట్స్ కూర్చోబెట్టి చెప్పటం రోజువారీ. ఇప్పుడు మనకి న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయాయి, కానీ మన చిన్నప్పుడు అమ్మమ్మలు నాయనమ్మలు ఇళ్లల్లో మనకి నేర్పించింది ఇదే కదా. మనకి రోజు అన్నం పెట్టేటప్పుడు చిన్నపిల్లలకి ఏదో ఒక కథ చెప్తారు, పడుకునేటప్పుడు ఏదో ఒక కథ చెప్తారు. ఆ కథలో ఒక నీతి, అంటే మనకి ఫ్యూచర్ లైఫ్కి కావాల్సిన ఒక ఆదర్శము, ఒక నీతి, ఒక విలువలో ఏదో ఒకటి కలగలిపి చెప్తారు స్టోరీస్. అవునా, దేశభక్తుల చరిత్రలో లేకపోతే మన పురాణాలు ఏదో ఒకటి చెప్తారు. ఇవాళ రేపు అలా చెప్పేవాళ్ళు ఎక్కడున్నారు, లేరు కదా. ముఖ్య విషయం అండి, విద్యా వ్యవస్థ కూడా కొంత మారాలి. మేము చదువుకునే రోజుల్లో మోరల్ పీరియడ్ అని రెండు ఉండే వారంలో. ఇప్పుడు మోరల్ పీరియడ్ లేదు, డ్రిల్ పీరియడ్ లేదు, బట్టి పట్టడం, మిగిలిన టైం కూడా ఫోన్స్ ని ఆక్యుపై చేసేయడం. 5వ తరగతి చదివేవాడు కూడా మొబైల్ ఫోన్. కూడా ఏంటంటే అమ్మా చాలా ఇంపార్టెంట్ థింగ్ నేను నోటీస్ చేసేది ఏంటంటే రీడింగ్ హ్యాబిట్ బాగా తగ్గిపోయింది అందరిలో కూడా. చదివే అవకాశం ఉన్నా కూడా చదవట్లేదు. అటెన్షన్ స్పాన్ చాలా తగ్గిపోయింది. 2 seconds 2 minutes ఇంతే, ఆ వీడియోసే వాళ్ళు చూడగలుగుతున్నారు. మీరు ఒక బుక్ ఇచ్చి చదవమంటే పిల్లలు చదవట్లేదు, అన్లెస్ వాళ్ళ చదువుకు సంబంధించింది అయితే తప్పితే. అది ముందు మనం మార్చాలి, ఆ టెండెన్సీస్ మార్చాలి మనం పిల్లల్లో.
జాగ్రత్తగా మళ్ళీ ఆ రీడింగ్ హ్యాబిట్ తీసుకురావాలి, మంచి పుస్తకాలు చదివించాలి, దేశభక్తుల గాథలు కానివ్వండి, మన జాతీయ భావాలు పెంపొందించే విధంగా మన పురాణాల పట్ల, మన కల్చర్ పట్ల, మన ఆధ్యాత్మికత పట్ల, వీటన్నిటి పట్ల వాళ్ళకు ఒక అవగాహన రావాలి. ఇవన్నీ ఫార్మేటివ్ ఇయర్స్లో రావాలి. ఎప్పుడో నేను 10th పాస్ అయిన హాలిడేస్లో చదువుకుంటే అలా కాదు. ఇవన్నీ ఫార్మేటివ్ ఇయర్స్లోనే వాళ్ళకి పేరెంట్స్ జాగ్రత్తగా దే హ్యావ్ టు ఇన్కల్కేట్ దట్ రీడింగ్ హ్యాబిట్. ఎస్. సుబ్రహ్మణ్యం గారు, మీరు చెప్పండి. అంటే రామాయణం, వాల్మీకి రామాయణం తర్వాత ఎన్నో రామాయణాలు రావడం జరిగింది అందరికీ అందుబాటులోకి అర్థమయ్యే విధంగా. ఇలా జరుగుతున్న క్రమంలో అసలైన రామాయణంలో నుంచి ఏవైనా చేంజెస్ జరిగినాయా, వివాదాస్పదంగా మారాయా సార్ ఏవైనా? రామాయణంలో ప్రామాణిక రామాయణం మనకి వాల్మీకి రాసిన రామాయణమే రామాయణం. ఆ తర్వాత ఒక మాటలో చెప్పాలి అంటే ఒక తెలుగు సాహిత్యంలోనే 26 పైగా రామాయణాలు వచ్చాయి. అయితే ఇవన్నీ కూడా కవి యొక్క కల్పనా చాతుర్యం మీద, కవి యొక్క కల్పనా ప్రతిభ మీద ఆధారపడి ఉన్నటువంటివి. అయితే ఈ విధంగా వచ్చినటువంటి రామాయణంలో వాళ్ళ కల్పనా చాతుర్యం కోసం, రామణీయకత కోసం కొన్ని ప్రక్షిప్తాలు చేశారు. అంటే ఏంటి, కొన్ని కల్పితమైనటువంటి ఘట్టాలని, సన్నివేశాలని ప్రవేశపెట్టారు. ఈ సన్నివేశాలు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ కూడా సమాజాన్ని పెడత్రోప పట్టించేటువంటివి అయితే వాటిని మనం స్వీకరించకూడదమ్మా. వాటిని తొలగించేసేయాలి, వాటిని మనం ప్రామాణికంగా తీసుకోకూడదు. ఉదాహరణకి శంభూక వధ అన్నారు, అది వాల్మీకి రామాయణంలో లేదు. తర్వాత వచ్చినటువంటి కొన్ని రామాయణాల్లో అది చోటు చేసుకున్నది. దానివల్ల ఏంటి, సమాజంలో విభేదాలు తల ఎత్తుతున్నాయి. రాముడి యొక్క లక్ష్యమే సమాజంలో విభేదాలు లేకుండా సంపూర్ణ సమాజం ఒక్కటి అని ఆయన నిషాదరాజుని స్నేహం చేసుకున్నాడు. శబరిమాతను తల్లిగా భావించి ఆమెను ఆరాధించాడు. ఆమె యొక్క మాతృవాత్సల్యాన్ని కూడా పొందినటువంటి వాడు. రాముని యొక్క ఉద్దేశము, రాముని యొక్క లక్ష్యము ఈ సమాజంలో అరమర భేదాలు లేకుండా, ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు లేకుండా సంపూర్ణ సమాజాన్ని కలిపి ఉంచి ధర్మం వైపు నడిపించాలి, ధర్మ మార్గం చూపించాలి అనేది ఆయన లక్ష్యం. కాబట్టి ఈ అదనంగా వచ్చినటువంటి తర్వాత వచ్చినటువంటి రామాయణాల్లో ఇలా సమాజానికి కీడును కలిగించేటువంటి, సామాజిక సమైక్యతను, సామాజిక భద్రతను దెబ్బతీసేటువంటి ఘట్టాలు ఉన్నప్పుడు వాటిని తొలగించుకోవాలి, వాటిని మనం ప్రామాణికంగా తీసుకోకూడదు. ఇంకొకటి ఏంటంటే, మన ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, నసాధు పురాణమిచ్చేవ నసాధు సర్వం. పురాణాలలో చెప్పింది అంతా కూడా శ్రేష్టమైనటువంటిది అని కూడా మన ధర్మశాస్త్రం చెప్పాల. మారుతున్న సమాజంలో సమాజ హితానికి ప్రమాదాన్ని కలిగించేటువంటి ఘట్టాలు ఏవైనా ఉంటే అది పురాణం చెప్పినప్పటికీ కూడా దాన్ని వదిలేయండి. సమాజ హితానికి ఏది మేలు కలిగిస్తుందో దాన్ని స్వీకరించండి అని చెప్పి మన స్మృతులు చెప్తున్నాయి, మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఆ కాలంలో ఏదో ఉన్నదని చెప్పి ఇప్పుడు అలా తీసుకోవాలని చెప్పే ఉద్దేశం కాదు. కాబట్టి మనకి ప్రామాణికం ఏమిటంటే, రామాయణం అంటే వాల్మీకి రాసినటువంటి రామాయణమే రామాయణం. ఆ తర్వాతవి కవి యొక్క కల్పనా చాతుర్యం మీద వచ్చినటువంటి కొన్ని పుస్తకాలు, వాటిల్లో ఆకర్షణీయత కోసం కొన్ని ఘట్టాలు ప్రవేశపెట్టుంటారు. కానీ అది ఇందాక నేను చెప్పినట్టుగా సమైక్యతకు, సమాజం యొక్క హితానికి మేలు కలిగించేది కాకపోతే దానిని మనం ప్రామాణికంగా తీసుకోకూడదు. దాన్ని అంత ప్రజా వ్యాప్తిలోకి కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా లేదు. సాహిత్యం యొక్క పరమ ఉద్దేశ్యం ఏమిటి? సహితానాం భావ సాహిత్యం అంటే సమాజానికి హిత, సమాజానికి హితం, సమైక్యత, ఇవన్నీ ఆలోచనామృతము, సాహిత్యము, సహిత హిత సత్యము. ఎస్. ఇప్పుడు రాముడైతే ప్రాణప్రతిష్ఠ జరిగిపోయింది, రామరాజ్యం ఏర్పాటు. రామరాజ్యం అంటే ఏంటి? ఇప్పుడే వారు చెప్పారు. రామరాజ్యం అంటే సర్వ సమానత్వం, కుల మత వర్గ విచక్షణ లేనటువంటిది, అందరికీ సమాన న్యాయం అందించేటటువంటిది, అందరినీ కలగలుపుకొని ధర్మ మార్గం వైపు నడిపించేటటువంటిది, ధర్మ మార్గంతో పరిపాలించేటటువంటిది, అదే రామరాజ్యం. ఈ బాధ్యత ఎవరిపైన ఉంది సార్? పాలకుల మీదే ఉంటుంది. అంటే ఇవాళ రోజున మనం అనేక రకాలైనటువంటి ఆ స్కాములను, ఈ స్కాములను చూస్తున్నాం. దాన్నే అవినీతి అంటాం, మరో పేరు చెప్పుకోవాలి అంటే. అవి లేని నాయకులు కూడా మనం చూస్తూనే ఉన్నాం మన ఎదురుగుండా. మనం ప్రత్యక్షంగా ఇంతకుముందు మన రాష్ట్రపతిగా ఉన్న అబ్దుల్ కలాం గారిని చూసాం. వారి జీవిత విధానం, వారి జీవనం ఎలా గడిచింది. అనుక్షణం వారు దేశానికే ఏం చేయాలని ఆలోచించేవారు, నాకు దేశం ఏమి ఇచ్చిందని ఆలోచించలేదు. మరొక మాట ఏంటంటే, ధర్మం గురించి మాట్లాడేటప్పుడు, సనాతన సంస్కృతి గురించి మాట్లాడేటప్పుడు మనకి
ఈ సనాతన ధర్మానికి ఏవైతే మూల స్తంభాలు అనుకుంటామో గోవు, గాయత్రి, గీత ఇవన్నీ స్తంభాలు దానికి సనాతన ధర్మానికి. ఇందులో గీత అనేది భగవద్గీత. గీతాచార్యుల వారు ఏం చెప్పారంటే ధర్మం అనేది నిశ్చలం కాదు, సమాజ హితానికి సమాజం కోసం మారేటటువంటిది, సమాజ హితానికి ఉపయోగపడేటటువంటిదే ధర్మం. దాన్ని నిశ్చలంగా ఉంచితే యుగాంతం తర్వాత ఇది సరిపోదు, ప్రామాణికం కాదు. కాబట్టి ధర్మం కూడా మారుతూ ఉంటుంది, కానీ సమాజాన్ని ధర్మాన్ని మర్చిపోకూడదు. ఎస్, ఇంతకుముందు మనకి సుబ్రహ్మణ్యం గారు చెప్తూ ఉంటూ అందులోనే మనకి ఏవైతే చెప్పారో అందులోనే ఏవైనా సమాజ హితానికి ఏమైనా భంగం కలిగించేలా ఉంటే వాటిని మార్చుకోమని కూడా మనకు ధర్మం చెప్తూ ఉంది అని అన్నారు. అది తెలుసుకోవాలంటే నిరంతరాయంగా దాని గురించి తెలుసుకుంటూ ఉండాలంటే కొంతవరకు తెలుసుకొని ఆగిపోయి అలా ఉందా ఈరోజు జనరేషన్ అలా అనుకోవచ్చు? డెఫినెట్గా అండి. ఒక సమయంలో ఒకానొక సమయంలో సతీ, ఆ రోజుల్లో సతీ ఉండింది. అది ఈ రోజుల్లో చేయట్లేదు కదా మనం. సో విత్ టైం ఎప్పుడు కూడా పరిస్థితులు మారుతూ ఉంటాయి. మన పరిస్థితులు మారినప్పుడు దానికి తగ్గట్టుగానే న్యాయం మారుతుంది. ధర్మం సేమ్ ఉంటుంది, ధర్మం ఏం మారదు, న్యాయం మారుతుంది. ధర్మం సేమ్ ఉంటుంది, న్యాయం మారుతుంది అప్పటికిప్పటికి. అండ్ ఫ్రమ్ టైం టు టైం మనం మార్చుకుంటూనే ఉన్నాం. ఇంకొక ఏంటంటే రామరాజ్యం స్థాపనలో పాలకులది ఎంత బాధ్యత ఉంటుందో ఎన్నుకునే ప్రజలకు కూడా బాధ్యత ఉంటుందండి. ఎందుకంటే పాలకులు సమాజంలోంచే వస్తారు. మీరు సరైన వాళ్ళని ఎన్నుకుంటేనే ఫలం దక్కుతుంది. సో ఇద్దరికి సమాన బాధ్యత ఉంటుందని నా ఉద్దేశం. అందుకే మన హిందుత్వంలో కూడా న్యాయేన మార్గేణ మహీషాం ఓ బ్రాహ్మణేభ్యా శుభం భవతు అంటారు. న్యాయ మార్గంలో పాలకులు నడవాలి. మహీషాం అంటే ధరిత్రిని పరిపాలించేవారు న్యాయ మార్గంలో ఉండాలి. లోకా సమస్త సుఖినో భవంతు అంటారు. ఎస్, సుబ్రహ్మణ్యం గారు మీరు చెప్పండి, ధర్మో రక్షితి రక్షిత అనే ఆర్యోక్తి నిజమేనా? రాముని మనం ఎగ్జాంపుల్గా చూడొచ్చా దానికి? ధర్మో రక్షితి రక్షిత అనేటువంటి అది నిజమా కాదా అనేటువంటి సందేహం రావాల్సినటువంటి అవసరం లేదమ్మా. అది సత్యం. ఎటువంటి సత్యం అంటే శిలాక్షరం లాంటిది అది. అంతే. ఇప్పుడు కూడా శాశ్వతం, దట్ ఈస్ ఎటర్నల్. అది శాశ్వతమైనటువంటిదే. ఇప్పుడు ఇతరులకు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది, ఇతరులకు నీకు కీడు చేస్తే నీకు కీడు జరుగుతుంది. సో సమాజాన్ని అంతటినీ కూడా ఒక సరైనటువంటి పద్ధతిలో నడిపించటం కోసం అని చెప్పి ఒక ధార్మికమైనటువంటి వీటిని సమాజంలో ధర్మశాస్త్రాలు ప్రవచిస్తూ ఉంటాయి. ధర్మో రక్షతి అనేటువంటి దాన్ని, ధర్మం నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించినప్పుడు నీ పట్ల నీకు జరిగేటువంటి కర్తవ్యం కూడా అలాగే ఉంటుంది అనేటువంటిది. కాబట్టి ధర్మో రక్షతి రక్షిత అనేటువంటిది మన జీవన సూత్రం. అది హిందూ ధార్మికమైనటువంటి జీవనం. అది చూడండి, అసలు హిందూ ధార్మిక జీవనంలోనే పరిణామ క్రమము అనేటువంటిది కూడా వస్తుంది. యుగానుకూలంగా, పరిస్థితులకు అనుకూలంగా తన జీవన పద్ధతిని మార్చుకునేటువంటి ధర్మము కానీ, మతము కానీ, జాతి కానీ ఏదైనా ఉన్నదంటే అది ఒక భారత జాతి, హిందూ జాతి మాత్రమే, హిందూ ధర్మం మాత్రమే. ధర్మో రక్షతి అనేటువంటిది ఏంటంటే సమాజానికి ఇచ్చినటువంటి ఒక శాశ్వతమైనటువంటి ఒక హితవాక్యము, ధ్యేయవాక్యము అని చెప్పచ్చు. నువ్వు మంచి చేయి, నీకు మంచి జరుగుతుంది. నువ్వు ఇతరులకు ఉపకారం చేయి, నీకు ఉపకారం చేసేటువంటి మనుషులు నీకు లభిస్తూ ఉంటారు. ఈ విధంగా సమయం ఉంటే కనుక ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తా. సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దుర్భరమైన పరిస్థితులను చూసి ఒక భక్తుడు భగవంతుని మొరపెట్టుకున్నాడట. ఏమయ్యా భగవంతుడా, ఎందుకు వీళ్ళందరినీ పుట్టించి ఇన్ని కష్టాలు కలిగిస్తావంటే, ఓరి పిచ్చివాడా, నిన్ను పుట్టించింది వీళ్ళందరి కష్టాలు తీరుస్తావని అన్నాడట. అయితే మన ధర్మం ఏమిటి? సమాజంలో ఉండేటువంటి పరిస్థితులను చక్కదిద్దటం కూడా మన ధర్మమే. మంచి పనులను చేయించేటువంటి పద్ధతిలో సమాజాన్ని జాగృతం చేయటం కూడా మన ధర్మమే. ఈ రోజున అయోధ్యలో రామ మందిరాన్ని చూడంగానే భక్తులకు అందరికీ కూడా ఏం గుర్తు రావాలి? ధర్మం గుర్తు రావాలి. కష్టపడినటువంటి శ్రీరామచంద్రుడు కష్టకాలంలో కూడా ధర్మాన్ని అతిక్రమించలేదు, ధర్మాన్ని ఉల్లంఘించలేదు, మర్యాదలను ఆయన అతిక్రమించలేదు. ఈ విధమైనటువంటి ధర్మము, నీతి, న్యాయము, కట్టుబాటు, అనురాగము ఇవన్నీ కూడా రాముడిలో ఏ సద్గుణములైతే ఉన్నాయో అవన్నీ కూడా భక్తుడికి గుర్తొచ్చి దానిని ఆచరించడానికి తాను ఎంత ప్రయత్నం చేయాలా అనేటువంటి ధర్మం, ఆ కర్తవ్యం కూడా గుర్తు రావాలి. కాబట్టి ధర్మాన్ని నువ్వు రక్షించు, లివ్ అండ్ లెట్ లివ్. నువ్వు జీవించు, ఇతరులు జీవించేలాగా చూడు. ఇది మన ధర్మం. కాబట్టి ధర్మాన్ని నువ్వు రక్షిస్తుంటే ఆ ధర్మమే
నిన్ను రక్షించేటువంటి నువ్వు చుట్టూ మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్మాణం చేసుకోవటం నీ ధర్మం. అలాగే ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు కూడా నీ శరీర ఆరోగ్యాన్ని రక్షిస్తూ ఉంటాయి. అందుకేమిటి పర్యావరణము అనేటువంటిది ఈ రోజున ఎంత ప్రమాదకరంగా మారిందో దాని కాలుష్యాన్ని తొలగించుకునేటువంటి పద్ధతిలో కూడా ఉండటం మానవుని యొక్క ధర్మం. ఇట్లా ఒక ధర్మ శబ్దం అనేటువంటిది చాలా వ్యాపృతమైనటువంటిది, చాలా విశాలమైనటువంటిది. హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఆ విశాలత్వాన్ని, ఆ వ్యాపృతను సమాజం గుర్తించాలి, మానవుడు తెలుసుకోవాలి. ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి మేధావి వర్గం అంతా కూడా హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని దే ఆర్ సీయింగ్ టువర్డ్స్ హిందూ ధర్మ. మన హిందూ ధర్మం వైపు వాళ్ళు చూస్తున్నారు. ప్రపంచం అంతా కూడా ఈ రోజున హిందూ ధర్మం వైపు చూస్తోంది. ఆర్నాల్డ్ టాయన్బీ అనేటువంటి హిస్టోరియన్ చెప్తాడమ్మా, 2030 సంవత్సరం వచ్చేసరికి హిందూ ధర్మం భారతదేశము ప్రపంచాన్ని నడిపిస్తుంది. ఇది కారణం ఏంటంటే మనం అందరం కూడా ధర్మ మార్గంలో మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తూ సమాజ దేశ హితమును కోరుకుంటూ విశ్వశాంతిని కోరుకునేటువంటి ధర్మం కాబట్టి ఈ రోజున విశ్వం అంతా కూడా మనని గౌరవిస్తుంది, మనని ఆదరించేటువంటి స్థితి వస్తుంది. కాబట్టి ధర్మో రక్షతి రక్షిత అనేటువంటిది భారతీయుల యొక్క ఊపిరి. అది భారతీయులకు ఒక ప్రాణం. కేవలము భారతీయులకే పరిమితం చేసుకోకూడదు, ప్రపంచవ్యాప్తంగా మానవాళికి అది ప్రాణంగా ఉండాలి. అందువల్లనే రామాయణం కానీ రాముడు కానీ యూనివర్సల్, వాళ్ళు విశ్వ అంగీకృతమైనటువంటి కావ్యము రామాయణము. విశ్వ అంగీకృతమైనటువంటి రాజు కానీ ఒక భగవంతుడు కానీ ఒక ఉత్తమమైనటువంటి మనుషుడు అంటే పురుషోత్తముడు కానీ శ్రీరాముడు. అంతే తప్ప ఏ విధమైనటువంటి సంకుచితమైనటువంటి భావాలను రాముడు కానీ రామాయణం కానీ మన ధర్మం కానీ బోధించలేదు. ఈ విశాలత్వాన్ని సమాజం ఈ రోజున అర్థం చేసుకోవాలి. ఇంకొక మాట చెప్తానమ్మా ఇక్కడ, ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని రక్షించమని కాదు దాని అర్థం. తన జీవిత కాలంలో పరిపాలించినంత కాలం శ్రీరామచంద్రుల వారు కూడా ధర్మాన్ని రక్షించానని ఎక్కడ అనలేదు. ఆయన ధర్మ మార్గాన్ని అనుసరించానన్నాడు. మనకి వాంగ్మయం ధర్మ మార్గాన్ని స్పష్టం చేసింది. ఆ ధర్మ మార్గంలో పయనిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది, మనం ధర్మాన్ని రక్షించక్కర్లా. ఆ మార్గం అనుసరణీయమైనప్పుడు ఆ మార్గంలో మనం వెళ్తే అది మనల్ని రక్షిస్తుంది. ఓకే, రాముడు దేవుడు ఎందుకు అయ్యాడు? రాముడు నేను దేవుడిని అని ఎక్కడా చెప్పలేదండి. ఆయన కానీ ఎక్కడా చెప్పుకోలేదు. ప్రతి ఒక్కరు దేవుడు అనే భావిస్తారు. ఎందుకు? ఇన్ని సద్గుణాలు కలిగినప్పుడు, ఇంత జనరంజకంగా పరిపాలించగలిగినప్పుడు, అసలు ఒక మానవ జీవితం అనేది ఈ విధంగా ఉండాలి అంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, ఇంతకు మించిన సాఫల్యకృతమైనటువంటి జీవిత విధానం లేదు అని చెప్పిన వాడిని భగవంతుడు అంటే ఏంటండి? మనకి సన్మార్గాన్ని చూపించిన వాడు భగవంతుడు. అంటే మనం విశ్వవ్యాప్తంగా చూస్తాం భగవంతుడు సర్వాంతర్యామి. రాముడే దేవుడు, కృష్ణుడే దేవుడు, లేకపోతే సాయిబాబానే దేవుడు, ఇలా మన హిందూ మతం చెప్పలేదు, హైందవ సంస్కృతి చెప్పలేదు. ప్రతి జీవరాశిలో కూడా పరమాత్మ స్వరూపం ఉంటుంది, అంతరాత్మ ఉంటుంది. మనం మామూలుగా ఆలోచించినట్లయితే వేద విజ్ఞానంలోకి వెళ్ళినట్లయితే ఓంకారంలోనే త్రిమూర్తులు నిక్షిప్తమై ఉన్నారు. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఓంకారం అనేది అకార ఉకార మకార సంయుతం. అకార ఉకార మకారాలు సత్వగుణానికి, రజోగుణానికి, తమోగుణానికి సంకేతాలు. ఈ 3 గుణాలకి బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల సంకేతాలు. వీళ్ళు ముగ్గురు కూడా అణుస్వరూపమే. మనం వివిధ రూపాల్లో అర్చిస్తూ ఉన్నాం భగవంతుణ్ణి. మనకు ఆహారం అందించే వృక్షాన్ని అర్చిస్తాం, మనని పోషించే జలాన్ని అర్చిస్తాం, ధర్మాన్ని అర్చిస్తాం. ఈరోజు మరి బాలరాముడి రూపంలో ఎందుకు ప్రాణ ప్రతిష్ఠ జరిగింది? బాలరాముడి గురించి మనం మాట్లాడుకోవాలంటే మొట్టమొదటిగా ఈ వివాదాస్పద స్థలం 2.77 ఎకరాలు ఏదైతే ఉన్నదో అక్కడ దొరికినటువంటి విగ్రహం బాలరాముడిది. చిన్న విగ్రహం మీకు ఈ రోజు ప్రతిష్ఠ చేసిన బాలరాముడి ముందు రామలాలా విగ్రహాన్ని కూడా పెట్టారు. ఇంతకు ముందు ఆ గుడారంలో మనం ఆ రామలాలా విగ్రహాన్నే దర్శించుకొని పూజించుకొని వచ్చేవాళ్ళం మనం. కానీ రామ జన్మభూమి ఏదైతే సుప్రీంకోర్టు మనకి వివాదాన్ని పరిష్కరించిందో, సుప్రీంకోర్టు మత వివాదాన్ని పరిష్కరించలేదు, స్థల వివాదాన్ని పరిష్కరించింది. ఈ స్థలం రామలాలాకి చెందినది అని చెప్పింది. రామలాల అంటే బాల్యంలో ఉన్నటువంటి రాముడు. కాబట్టి ఆ చిన్న విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తే భక్తులకు దర్శన భాగ్యం ఎలా కలుగుతుంది? ఆ గుడారంలో ఉన్నప్పుడు నేను చాలాసార్లు వెళ్ళాను అక్కడ పనిచేసేటప్పుడు. అది ఎంత దూరం నుంచి చూద్దామన్నా కూడా చూసేలో పంపించేసేవాళ్ళు. ఇప్పుడు మరి 51 అంగుళాల రామ విగ్రహం, బాలరాముడి విగ్రహం అద్భుతంగా
ఆయన మైసూరుకు చెందిన శిల్పి చెక్కి అక్కడ ప్రాణప్రతిష్ఠ చేశారు. ఈరోజు గౌరవనీయ ప్రధానమంత్రి గారు మొట్టమొదటి 108 దీపాల హారతిని ఆయనే ఇచ్చారు, తొలి హారతిని. మరి భక్తులకు సందర్శనార్థం అవకాశం ఉండాలి కాబట్టి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సాకేత రాముడు, కోదండరాముడి విగ్రహాలు సీతారామ లక్ష్మణ సమేతంగా పై అంతస్తుల్లో వస్తాయి, కానీ ప్రధాన ఆలయంలో బాలరాముడిని ప్రతిష్ఠించారు. ఎస్, అంటే ఇంతకుముందు చెప్పారు మోడీ గారు 108 దీపాలు అది ఇదని చెప్పారు కదా, మీరేమిటంటే బీజేపీ తరపు నుంచి మీరు ఉన్నారు అని అనుకున్నప్పుడు ఎందుకు అంటే మోడీ ఎందుకు చేశారు అని వేరే పార్టీ వాళ్ళు అన్నప్పుడు మీరు ఏం చెప్తారు సమాధానం? ఒకటి ఏంటంటే పాత రోజుల్లో పూర్వకాలంలో మనకి రాజులు ప్రతిష్ఠించేవాళ్ళు, రాజగురువుల సమక్షంలో రాజులు ప్రతిష్ఠించేవాళ్ళు. ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మీకు సోమనాథ్ టెంపుల్ కూడా మీరు గమనిస్తే ఆ రోజుల్లో ఈవెన్ మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వెళ్ళి అక్కడ చేద్దామంటే నెహ్రూ గారు ఒప్పుకోలేదు. బట్ అప్పట్లో ప్రెసిడెంట్గా ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్ళి దాన్ని ఇనాగ్రేట్ చేశారు సోమనాథ్లో. ఇక్కడ సిమిలర్గా మోడీ గారు చేశారు. దాంట్లో ఏ తప్పు ఉందని నేను అనుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అనవసరంగా ప్రతిపక్షాలు ఈకలు పీకడం అంటారు చూసారా, అలా ఏదో చేస్తున్నారు వాళ్ళు. దాంట్లో తప్పేమీ లేదు. ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి ఇన్ని కోట్ల మందికి ప్రతినిధి. ఇది ఒక ప్రజా ఉద్యమంలాగా జరిగిన ఒక 500 ఏళ్ల నాటి ఒక కళ ఇది. సో ఆ కళ సాకారం అవుతున్నప్పుడు న్యాచురల్గా వాళ్ళందరి ప్రతినిధిగా ప్రధానమంత్రి వెళ్ళి అక్కడ తొలి పూజ చేయడం తప్పేమీ కాదు. అండ్ ఆయన అతి నిష్టగా 11 రోజుల పాటు కేవలం కొబ్బరి నీళ్లు తాగుతూ అనేక దేవాలయాలు సందర్శిస్తూ, అంటే నార్త్ సౌత్ అన్ని టెంపుల్స్, అంటే ఈ డేస్ లో తను సందర్శించిన అన్ని కూడా రాముడికి రిలేటెడ్. అవును, అన్ని రాముడు రిలేటెడ్. అక్కడ నుంచి ఆయన డిఫరెంట్ ఆర్టికల్స్ తీసుకొచ్చారు ఇక్కడికి. తీసుకొచ్చి చాలా మార్నింగ్ మనందరం చూసాం ఎంత నిష్టగా జరిగాయి ఆ పూజలన్నీ కూడా. సో డెఫినెట్గా ఇట్స్ గొప్ప మూమెంట్ అది. ఆ మూమెంట్లో ఇంతమంది కోట్ల మంది ప్రజల్ని రిప్రజెంట్ చేస్తూ ప్రధానమంత్రి అక్కడ తొలి పూజ చేయటం అనేది అది దిర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. మరో ముఖ్య విషయం ఏంటంటేనండి, ఉత్తర భారత సంప్రదాయానికి దక్షిణ భారత సంప్రదాయానికి కొంత తేడాలు ఉంటాయి విధి విధానాల్లో, పూజా విధానాల్లో. మనం ఇక్కడ పెద్ద పెద్ద ఆలయాలన్నింటిలో కూడా అంతరాలయ ప్రవేశం మనందరికీ ఉండదు, అర్చకులకి తప్ప. మీరు ఉత్తర భారతంలోకి వెళ్ళినట్లయితే వారణాసితో సహా మనం స్పృశించవచ్చు. అలాగే అయోధ్యలో కానివ్వండి, ఇంకా పైకి వెళ్తే హిమాచల్ ప్రదేశ్ నుంచి ప్రతి ఒక్క సామాన్య భక్తుడు కూడా వెళ్ళి స్పృశించడానికి అనుమతి లేదండి. 35 అడుగుల దూరం నుంచి దర్శనం చేసుకోవాలి. చాలా ఆలయాల్లో అంతరాలయ ప్రవేశం ఉంటుంది ఉత్తరాదిలో. ఈ రోజు కూడా మోడీ గారు మనందరి తరపున అర్చన చేశారే తప్ప విధి విధానాలన్నింటినీ వేద పండితులే నిర్వహించారు. మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినా కూడా ప్రత్యేకంగా హారతులు ఇప్పిస్తారు. అంత మాత్రాన దాన్ని తప్పు పట్టవలసిన అవసరం లేదని నా అభిప్రాయం. రైట్. సుబ్రహ్మణ్యం గారు మీరు చెప్పండి, అంటే రాముడికి సంబంధించి తెలుగు ప్రజలు అనేసరికి భద్రాద్రి రాముడి గురించి మాట్లాడాల్సిన సందర్భం ఇది. భద్రాద్రి రాముడి గురించి మీ మాటల్లో చెప్పండి సార్. భద్రాద్రి రాముడు, అక్కడ భద్రాద్రి రాముడు అనేటువంటి ఆయన స్వయంగా వెలిసినటువంటి వ్యక్తి, స్వయంగా వెలిసినటువంటి భగవంతుడు. ఆయన భగవంతుడు ఈ మందిరం కట్టేటువంటి దాంట్లో కూడా భద్రాద్రి దేవాలయ నిర్మాణంలో కూడా భక్త రామదాసు ఎన్నో కష్టాలు పడ్డాడు. చివరికి ఆయన చెరసాలలోకి కూడా వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే అక్కడ దేవాలయ నిర్మాణం కూడా ఒక రాజో, ఒక మనిషో, ఒక జమీందారో చేసినటువంటిది కాదు. సాధారణంగా హిందూ ధర్మంలో దేవాలయాల యొక్క నిర్మాణం ఎప్పుడూ కూడా ప్రజల యొక్క భాగస్వామ్యంతోనే జరుగుతూ ఉంటాయి. జరగటం కూడా మంచిది, అది శుభము, అది జరగవలసినటువంటి పద్ధతి కూడా. అప్పుడే ప్రజలకు అందరికీ కూడా భక్తులు దాని పట్ల శ్రద్ధాభక్తులు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి భద్రాద్రి రామాలయము అనేటువంటిది, అక్కడ ఉన్నటువంటి పర్ణశాల, శ్రీరామచంద్రుడు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు వీళ్ళందరూ కూడా సంచరించినటువంటి, నడయాడినటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రదేశం. జగమంతా రామమయము అని చెప్పుకున్నప్పటికీ కూడా భగవంతుడు రాముడు పుట్టినటువంటి ప్రదేశము, రాముడు సంచరించినటువంటి భూమి, రాముడు నడయాడినటువంటి పర్ణశాల అనేటువంటి ఇలా చెప్పుకుంటున్నాము. ఆ గోదావరి నదీ తీరము, ఆ పర్ణశాల, ఆ భద్రాద్రి, ఇవన్నీ కూడా రాముడి యొక్క తత్వంతో, రాముని యొక్క శక్తితో ముడిపడి ఉన్నటువంటి ప్రదేశాలు. అక్కడ రాముని యొక్క స్వయంభూ విగ్రహాన్ని చూసిన తర్వాత
మందిర నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పం. ఒక తల్లి, ఒక మాతృమూర్తి ఆ విగ్రహాలని సంరక్షించేటువంటి ప్రయత్నం చేస్తుంటే భక్తుడైనటువంటి రామదాసు దానికి దేవాలయ నిర్మాణం చేయటంలో ఎన్నో వ్యయ ప్రయాసం వచ్చాడు. చివరికి భక్తులందరూ కూడా ఆయన వెంట నడిచారు. సరిగ్గా అదే పద్ధతిలో 500 సంవత్సరాల పోరాటం తర్వాత ఈ రోజున అయోధ్య రామ మందిరము నిర్మాణము కొన్ని లక్షల మంది భక్తుల యొక్క ప్రయత్నం మేరకు, పోరాటం మేరకు, సంఘర్షణ మేరకు, వాళ్ళ భక్తి యొక్క తత్వం మేరకు అక్కడ మందిరము నిర్మాణం జరిగింది. అలాగే భద్రాద్రి అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి తీర్థక్షేత్రం. పుణ్యక్షేత్రాలు వేరు, తీర్థక్షేత్రాలు వేరు. తీర్థక్షేత్రాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే అక్కడ ఏదో ఒక నది యొక్క విశిష్టత కూడా ఉంటుంది. అక్కడ భగవంతుని యొక్క మందిరానికి సంబంధించినటువంటి విశిష్టత కూడా ఉంటుంది. భద్రాద్రి యొక్క విశిష్టత గోదావరి నది, భద్రుడు యొక్క భద్రగిరి మీద రాముడు అవతరించినటువంటి వెలసినటువంటి ఒక పవిత్రమైనటువంటి క్షేత్రం కాబట్టి అది తీర్థక్షేత్రం. అలాగే ఇక్కడ అయోధ్యలో కూడా సరయూ నది తీరం, అక్కడ రాముడు ఆ తీరంలో జన్మించినటువంటి ప్రదేశం కాబట్టి అది తీర్థక్షేత్రం. ఇలా తీర్థక్షేత్రంగా ప్రసిద్ధి చెందినటువంటిది భద్రాద్రి. తెలుగునాట భగవత్కే కాకుండా ఆసేతు సీతాచలము భారతీయులందరికీ కూడా ఒక శ్రద్ధ భక్తితో నిండినటువంటి భగవంతుడు ఎవరు అంటే పరిపూర్ణమైన మానవ అవతార రూపాన్ని, మానవ జీవన విధానాన్ని ఆవిష్కరించినటువంటి మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు. ఆ విధంగా తెలుగునాట ఉత్తర భారతదేశంలో రాముడు అక్కడ జన్మిస్తే, దక్షిణ భారతదేశంలో ఇక్కడ తెలుగునాట గోదావరి తీరాన రాముడు నివాసం ఉండినటువంటి ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అది, ఆ పరిసరాలు అవన్నీ కూడా. కాబట్టి భద్రాద్రికి అంత పవిత్రమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది అని మనం భావించుకోవాలి. రమణ గారు ఫైనల్గా చెప్పండి, అంటే ఎకనామికల్లీ ఇండియాకి దీనివల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయి? తప్పకుండానండి. మన ప్రాచీన సంస్కృతి అంతా కూడా అందరూ సుఖపడాలి, క్షామం ఉండకూడదు, క్షేమంగా ఉండాలనేది మన సంస్కృతి. ఇప్పుడు దీనివల్ల ఈ దేవాలయ నిర్మాణం వల్ల రాముడికి వచ్చే ఉపయోగం ఏం లేదు. అక్కడికి వెళ్ళే భక్తుల వల్ల, యాత్రికుల వల్ల, ప్రసాద వితరణ వల్ల, ప్రసాద తయారీల వల్ల, పుష్పమాలల తయారీల వల్ల, ట్రాన్స్పోర్ట్ అంటే మన రవాణా వ్యవస్థ వల్ల ఈ ఇన్కమ్ అంతా, ఆదాయం అంతా కూడా మందిరానికి కానీ ప్రభుత్వానికి కానీ వస్తూనే ఉంటుంది. కాబట్టి కొన్ని వేల మంది దీని మీద జీవనోపాధి పొందగలుగుతారు. ఎక్కడ తీర్థక్షేత్రమైనా, పుణ్యక్షేత్రమైనా, దేవాలయమైనా కూడా జరుగుతున్నది ఇదే. 10 మంది కోసమే ఈ దేవాలయం. ఇంట్లో కూర్చొని మనం రామనామాన్నో రాముణ్ణి మన హృదయంలో అంతరాత్మలో ప్రతిష్ఠించుకోలేక కాదు. అక్కడ ఉండే స్థల ప్రభావం, అక్కడ ఉండే స్థల విశేషాలు ఇవన్నీ తెలుసుకోవడానికి మనం యాత్ర చేస్తాం. కాబట్టి ఈ యాత్ర పొడవునా మనం పెట్టేటటువంటి ధన వ్యయం ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా వ్యాపారాలు జరుగుతాయి. వీళ్ళందరికీ జీవనోపాధి లభిస్తుంది. ముందు ముందు మరింత పెరుగుతుంది. అంతదాకా ఎందుకండి, ఇప్పుడు మనం చూసినటువంటి రైల్వే స్టేషన్ అయోధ్యలో దాన్ని అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ అన్నారు. ఎంత చక్కగా నిర్మించగలిగారు అధునాతన వసతితోటి. అంతకుముందు ఎయిర్పోర్ట్ లేదు, విమానాశ్రయం. ఇప్పుడు దాన్ని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అన్నారు. మరి రాకపోకలు పెరుగుతాయి కదా, ఈ ఆదాయం అంతా వస్తుంది కదా. అంతేకాకుండా ఆ రామాయణాన్ని రచించిన మొట్టమొదటి మహర్షి వాల్మీకి ప్రాచుర్యాన్ని తెచ్చాం కదా. కాబట్టి ఇదంతా కూడా ఆదాయంలో కూడా భాగమే, కాదనడానికి వీల్లేదు. మరొకటి ఏంటంటే రామాయణ భాగవతాలు కానీ మరొకటి కానీ మన జీవన గ్రంథాలు. భాగవతాన్ని రచించిన పోతనామాచ్యుల వారు ఈ నేల మీద నడయాడారు. పలికెడిది భాగవతమట, పలికించడి వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట అన్నారు. అలాగే ఈరోజు మీరు నన్ను పిలిచి ఈ కార్యక్రమంలో నాతో మాట్లాడించిన ఈ పలుకులు కూడా ఈ ప్రతిఫలం చూసిన ప్రతి ఒక్కరికి కూడా దక్కుతుందని అనుకోవచ్చు మనం. తప్పకుండా. థ్యాంక్ యూ అండి రమణ గారు, మేడం థ్యాంక్ యూ అండి, పద్మ గారు, సుబ్రహ్మణ్యం గారు థ్యాంక్ యూ అండి. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేసి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ఇమీడియట్ డిబేట్. న్యూస్ అప్డేట్స్ కమింగ్ అప్. స్టే ట్యూన్.